ఇజ్రాయెల్ మరో పెను యుద్ధానికి సిద్ధమవుతుందా అంటే అవునన్నటువంటి సంకేతాలే వినబడుతున్నాయి. తాజాగా చూస్తుంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి దాడి లెబనాన్ మీదకి వెళ్ళే అవకాశం ఉంది. ఓ పక్కన హౌతీ తీవ్రవాదులు, ఓ పక్కన హెజ్బుల్లా తీవ్రవాదులు, మరొక వైపున హమాస్ తీవ్రవాదులు, ఇంకో పక్కన ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇంకో పక్కన ఇస్లామిక్ జిహాద్, ఇట్లాంటి అనేక తీవ్రవాద సంస్థలు దాడులు చేస్తున్నటువంటి వేళ హమాస్ మీదన దాడికి చేస్తానికి పంపించినటువంటి ఒక ప్రత్యేక దళం ఇజ్రాయెల్కి సంబంధించి KFIR బ్రిగేడ్, వీళ్ళు ఏంటి అంటే సొరంగాలని డిటెక్ట్ చేయగలరు. వీళ్ళ దగ్గర కుక్కలు కూడా ఉంటాయి. అవి సొరంగాల్ని, ఆయుధగారాలని కనిపెడతా ఉంటుంటాయి. వాళ్ళు అది కనిపెట్టాక ఆ సొరంగంలోకి ఎంటర్ అయ్యి వాటిని ధ్వంసం చేస్తూ ఉంటుంటారు. అలాంటి టీంని వెనక్కి పిలిపించారు. ఆ ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తున్నారు. అదేమంటే వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇస్తున్నామంటారు. అసలు విషయం డౌట్ ఏంటి అంటే హెజ్బుల్లా తీవ్రవాదులు కంటిన్యూగా చేస్తున్న దాడుల మీద విరుచుకుపడడానికి సిద్ధపడుతున్నటువంటి లెబనాన్లోకి ప్రత్యక్ష యుద్ధానికి దిగబోతోంది అన్నటువంటి ప్రచారం నడుస్తుంది. ఏమవుతుందో చూడాలి.